From ace director Puri Jagannath comes an unusual love story between two abnormal people. పూరి జగన్నాథ్ కాజా తిన్నాడు. ఎస్, ఆయన రాక్షసుడు ప్లస్ ఆయన రాక్షసి వెరసి థియేటర్లో సగటు ప్రేక్షకుడికి నరకం చూపించారు. అద్భుతమైన డైరెక్షనల్ స్కిల్స్ ఉన్న పూరి వారు పూనకం వచ్చినట్లు ఆత్మహత్య అనే ఒక సున్నితమైన అంశాన్ని పట్టుకుని కబడ్డీ ఆడుకున్నాడు. 2.5 గంటల సినిమాలో 2 నిమిషాల పాటైనా ప్రశాంతంగా కుర్చీల్లో కూర్చోనివ్వలేని అసహనాన్ని పుట్టించిన పూరి ఎందుకు ఇలా చేశాడన్నది ఇప్పుడు తాజా తెలుగు ప్రేక్షకుడి క్వశ్చన్. కారణాలు ఏవైనా కావచ్చు. రోజు ఇండియాలో 300 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. అంటే ప్రతి గంటకు 14 మంది ప్రాణాలు తీసుకుంటున్న విషయం చాలా మందికి తెలియదు. మనకున్న టెంపరీ ప్రాబ్లమ్స్కి మనం తీసుకునే పర్మనెంట్ సొల్యూషన్ ఆత్మహత్య. రానాను ప్రమోట్ చేయడానికి ఇంతటి పోకిరీ పని చేయాలా అన్నది వాళ్లకొచ్చిన డౌట్. రావే పోవే వసే అంటూ స్త్రీ పాత్రల్ని బిలో యావరేజ్ లాంగ్వేజ్తో పిలిచిన పోన్లే అని సరిపెట్టుకునే జనం ఉన్నంతకాలం తెలుగు సినిమా మర్యాద మర్చిపోతుంది. ఐ లవ్ యు, నాతో ఉండి చావ్. చాగదు చీగదే అని చెప్పి పెళ్లి చేసుకున్నాం. ఓ 10 సంవత్సరాలు కలిసి కాపురం చేయాలి. నేను నీతో ఉండలేను. నాకు తిక్కరగా ఏమైనా చేస్తే చేస్తే చేసుకో. ఇక్కడే ఉన్నాను కదా, ఇంకేం చేయాలి రాక్షసి. ఎంతో మెచ్యూర్డ్గా తెలివిగా స్క్రీన్ ప్లే చేయగలిగే జగన్నాథ్ ఇలా బాధ్యతారహితంగా బిహేవ్ చేయడం బాధ కలిగిస్తుంది. నిజానికి నేను పూరిని అమితంగా ఇష్టపడే ఆయన సగటు అభిమానుల్లో ఒకణ్ణి. అతని గురించి ఇలా చెప్పాలంటేనే చికాగ్గా ఉంది, కానీ తప్పడం లేదు. ఇంకో మాట, ఇది ప్రయోగాల సీజన్. తెలుగు చిత్రసీమలో ఎక్స్పెరిమెంట్స్ని మెల్లిగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఆ ప్రేక్షకుడి టేస్ట్ మారుతున్న దాఖలాలు అలా మొదలయ్యాయి. మన పూరి కూడా ఒక ప్రయోగం చేశాడనే అనుకుందాం. కానీ ప్రతి ప్రయోగానికి ప్రేక్షకుడి ఆమోదముద్ర పడి పాస్ సర్టిఫికెట్లు రావన్నది నేను నా రాక్షసి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేసింది. అలీతో చేయించిన బూతు సీన్లను పచ్చి మాస్ అనిపించుకునే వాళ్లే రోతగా చూశారంటే మీరు నమ్మి తీరాల్సిందే. And surely not a comedy flick. రానా గురించి 2 ముక్కలు చెప్పుకోవాలి. గ్రాఫిక్స్, యానిమేషన్, డాక్యుమెంటరీ ఫిలిం మేకింగ్ లాంటి ఫీల్డ్స్లో మనసు పెట్టి పనిచేసుకుంటున్న ఈ కుర్రాడిది గొప్ప క్రియేటివ్ బ్రెయిన్. ఎందుకో మరి అతన్ని ముఖ్యమంత్రిని చేసేయాలని డైరెక్టర్ శేఖర్ కమ్ములకు అనిపించింది. అంతే, మన రానాను హైజాక్ చేసి లీడర్ని చేసేశాడు. నాయకులు అనే వాళ్ళు వస్తారు, ఎలక్షన్ల టైంలో మాత్రమే వస్తారు, చేతులు ఎత్తి దండాలు పెడతారు, ఓట్లు వేయించుకుంటారు, పోతారు. ఒడ్డు పొడుగు బాగున్నాడు, ఫ్యూచర్లో తిరుగులేని సినిమా లీడర్ అవుతారని జనం మెచ్చుగోలుగా చూశారు. ఒక పొలిటికల్ సెటప్, ఒక సెక్రటేరియట్ ఫంక్షనింగ్ ఎలా నడుస్తుందన్న బేసిక్ ఇష్యూస్ని ఇగ్నోర్ చేసి అమెచ్యూర్డ్గా లీడర్ని పుట్టించినా, అందులో రానా అపరిపక్వంగానే కనిపించినా భవిష్యత్తులో నేర్చుకుంటాడులే అంటూ సగటు ప్రేక్షకుడు దీవించాడు. ఆయన బాబాయి మామయ్య మాత్రం మొదట్లో ఇంతకంటే ఏం గొప్ప అంటూ సాపత్యాలు చెప్పారు. రానా కెరీర్ ప్లానింగ్ను తండ్రి సురేష్ స్కెచ్ చేయకుండా ఉండరే. ఒక సినిమా తీయడాన్ని ఎలా అనే పుస్తకాన్ని రాయగల సమర్థుల్లో సురేష్ ఒకరు. మరి రానా విషయంలో ఇంతటి బ్లండర్ ఎలా జరిగింది? పైగా మొన్నే హిందీలో రిలీజ్ అయిన దమ్మర దమ్తో సెన్సేషనల్ డెబ్యూ కేటగిరీలోకి చేరిపోయిన రానా ఇటువంటి ఫ్లాప్ సినిమాతో తిరిగి పైకి లేవాలంటే ఎంత కష్టం. అయినా ఇవన్నీ మామూలే, నిచ్చెనెక్కేటప్పుడు తడబాట్లు తప్పవు. ఓకే, లెట్ హిమ్ గో అండ్ గ్రో. బట్ పూరి, ఇట్స్ పూర్. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది.
ఒసామాను ఒబామా చంపేశాడు. అవును కాదు తేల్చడానికి మనమెవరం? ఆ మాటల్ని ఒబామానే స్వయంగా అనౌన్స్ చేసేశాడు. Today, at my direction, the United States launched a targeted operation against that compound in Abbottabad, Pakistan. A small team of Americans carried out the operation with extraordinary courage and capability. No Americans were harmed. They took care to avoid civilian casualties. After a firefight, they killed Osama bin Laden and took custody of his body. జిహాద్ కాన్సెప్ట్ సృష్టికర్త ఆల్ ఖైదా నేత తన డెన్లో కుక్క చావు పొందాడంటూ అమెరికన్లు డాన్సులు చేసుకుంటున్నారు. దాదాపు 10 ఏళ్ల తమ ప్రతీకారేచ్ఛను ఈ రెడ్ అండ్ బ్లూ వైట్ జెండా వాడు సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. అవును మరి, తన ఎయిర్ ఫోర్స్లో 3వ వంతు ఫ్లీట్ని 24/7 గాల్లోనే తిప్పుతూ డేగ కళ్ళతో నిఘా పెట్టే ఈ పెద్దన్న ఒక్క ఒసామాను కనిపెట్టడానికి ఇన్నేళ్ల కాలం పట్టింది. మరి తన ట్విన్ టవర్స్ మీద బిన్ లాడెన్ జిహాదీలు వైమానిక దాడి చేసే వరకు నాకెదురేదీ లేదంటూ విర్రవీగిపోయిన అమెరికా ఆ తర్వాత వణికిపోయింది. కంతలు గంతలు పూడ్చేసింది. బిన్ లాడెన్ అంటేనే హడలెత్తిపోయింది. ఎయిర్పోర్టుల్ని తనిఖీ కేంద్రాలుగా మార్చేసింది. ప్యాసింజర్ల బట్టలిప్పేసి చెక్ పెట్టింది. దేశాధినేతల్ని సైతం ప్రోటోకాల్స్ పక్కన పడేసి బూట్లు విప్పించింది. తన భయాన్ని కనిపించనీయకుండా గుడ్లురిపి చూసింది. మొత్తానికి పాకిస్తాన్ అనే కొండను తవ్వి ఈ బిన్ లాడెన్ను హతమార్చి సముద్రంలో పాడేసింది. ఈ ఒసామాసురుడి వధను సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ లక్కీగా మన హైదరాబాద్కు కూడా దొరికింది. ఎందుకంటే హైదరాబాద్ టు ఇస్లామాబాద్ వయా ఆల్ ఖైదా, అక్కడి నుంచి ఇక్కడి దాకా తీవ్రవాదాన్ని మోసుకొచ్చి మన ప్రాణాల్ని తోడుకెళ్లిన నెట్వర్క్ ఒసామాది. మన పాత బస్తీలో పెరిగిన అమాయక ముస్లిం యువకులే మిలిటెంట్లకు పరికరాలు అవ్వడం బ్యాడ్ లక్. 1992 నుంచి 2007 జంట పేలుళ్ల దాకా భాగ్యనగరంలో రక్త చరిత్ర రాసుకున్న మిలిటెంట్ సైతాన్లు ఇప్పటికీ విధ్వంసాలకు కుట్రలు చేస్తున్నారు. వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయి తగిన ఉపాధి లేక మంచి మార్గంలో ముందుకు నడిపించే సరైన నేతృత్వం దొరక్క దిక్కులు చూస్తున్న ముస్లిం యువతను తమ వైపు తిప్పేసుకుని జిహాదీ పాఠాలు నేర్పించింది లాడెన్ మూకలే. లాష్కరే తోయిబా, హర్కతుల్ హుజీ పేరేదైనా ఇవన్నీ ఆల్ ఖైదా విషవృక్షపు కొమ్మలే. లోకం తెలియని వయసు నుంచే వాళ్ళ చిన్ని బుర్రల్లోకి మత ఛాందసవాదాన్ని ఇంజెక్ట్ చేసి రక్తపు టేర్లు పారించిన ఒసామా ఇక లేడని తెలిసాక పాత బస్తీ కూడా ఊపిరి తీసుకుంటోంది. జైల్లోనే మగ్గుతూ జీవితాల్ని బుగ్గిపాలు చేసుకున్న కుటుంబాలు తమ ఈ వ్యధాభరిత గాథలకు కారణమైన వాడు సమసిపోయాడని తెలుసుకుని మనసు నిండా సంతోషం పులుముకుని ఖుషీ అవుతున్నాయి. బెంగళూరు ఐఏఎస్ మీద దాడి, అజ్మీర్ బాంబు పేలుడు, గుజరాత్ హోంమంత్రి హతం, ఇలా ఎక్కడేం జరిగినా మన హైదరాబాద్లోనే మూలాలు కనిపించడం ఇంతటితో ఆగిపోతుందని ఆశిద్దాం.